నమస్కారం శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు। మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు। నమస్కారం సిద్ధాంతి గారు। నమస్తే। వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి। మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఓకే ఓకే నమస్కారం అండి। కరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనపర్తి నుంచి మాట్లాడుతున్నాం। మీ పేరు చెప్పండి। సీతా మహాలక్ష్మి అండి। ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్నయ్య కూతురు గురించి అండి। ఎవరి గురించి అండి? అన్నయ్య కూతురు గురించి। డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి। 30వ తారీఖు 5వ నెల 95వ సంవత్సరం। 95వ సంవత్సరం 30వ నెల 5వ తారీఖు 1995వ సంవత్సరం 9 గంటల 1 నిమిషానికి ఉదయం సాయంత్రం ఉదయం అండి 9 గంటల 1 నిమిషం అండి 1 నిమిషం సాయంత్రం ఉదయం అండి ఉదయం ఓకే అమ్మా చెప్పండి। అమ్మాయి వివాహం ఎప్పుడు జరుగుతుందండి? ఓకే ఓకే అయితే ఎలా ఉంటది? అదొకటండి ఇప్పుడు గురు చండాల యోగం జరుగుతుంది కదా, ఆ వివాహాలు చేసుకోవచ్చా లేదా అండి? ఓహో కొత్త తీసుకొచ్చాక తల్లి గురుచండాల యోగానికి దీనికి సంబంధం ఏమీ లేదు। గురుచండాల యోగంలో వివాహాలు చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు, అసలు దీనికి దానికి ఏమీ లేదు। అయితే చిట్ట చివరిలో అంటే గురుచండాల యోగం పూర్తయ్యేటువంటి చిట్ట చివరి 12 రోజులు అంటే అక్కడ ఆ సమయంలో అంత్య పుష్కరాలు జరుగుతూ ఉంటాయి గోదావరి నదికి। అది అంత్య పుష్కరాలు చిట్ట చివరి 12 రోజులు, ఆ 12 రోజులు మాత్రం వివాహాలు నిషిద్ధం కనుక ఇది గురుచండాల యోగ సందర్భంగా వివాహ నిషిద్ధం కాదది, గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా వివాహాలు నిషిద్ధం అన్నమాట। కేవలం 12 రోజులు మాత్రమే। ఇక మీ అమ్మాయి యొక్క వివరాల ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వృషభ రాశి జాతకురాలు, అనుకూల పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ కృష్ణా పుష్కరాలు ప్రారంభమైన దానికి వివాహాలు ఏమైనా చేసుకోకూడదో చేసుకోవచ్చు అని అనుమానాలు వస్తుంటాయి, అలాంటివంటూ ఏమీ లేవు। అనుకూల పరిస్థితులన్నీ కూడా సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి। ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇంకా మీ ప్రయత్నాలు కొంచెం ముమ్మరం చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా సీతా మహాలక్ష్మి గారు। ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు। నమస్కారం అండి। హలో హలో నమస్తే అండి। ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి। మీ పేరు చెప్పండి। నా పేరు వెంకటరెడ్డి నా పేరు। ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు గారి గురించి తెలుసుకుందాం। డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి। 9 మే 1967। 9వ తారీఖు 5వ నెల 1967। అవునండి, ఉదయం మార్నింగ్ 5 o'clock అండి। ఉదయం 5 o'clock కి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే స్వగృహ ప్రాప్తి ఆయనకి ఎప్పుడు అవుతుందండి? ఓకే ఓకే అండి, సిద్ధాంతి గారు ఉన్నారు, మాట్లాడండి। సొంత హౌస్ అండి। నమస్తే, ఏంటండి? మా అల్లుడు గారు సొంత ఇల్లు కొనుక్కుంటారా, ఎప్పుడు కొనుక్కుంటారు? ఓహోహో ఓకే, మీ అల్లుడు గారిది ఇది? అవునండి। అల్లుడు గారి నక్షత్రము తిథి అన్ని తెలుసా మీకు? భరణి నక్షత్రం అండి। అమావాస్య? భరణి నక్షత్రం లేదు, మరి అమావాస్య తిథి గుర్తులేదు నాకు। తిథి అమావాస్య చిట్ట చివరి రోజు, చిట్ట చివరి రోజు భరణి నక్షత్రం అమావాస్య తిథి। అమావాస్య తిథి అని మాత్రం కంగారు పడకండి, పైకి ఎలాంటి అమావాస్య తెలుసు అది? ఆ రోజున డేట్ 9వ తారీఖు 9/5 కదా? అవునండి, 9/5/67 మంగళవారం అమావాస్య। ధర్మశాస్త్రాల్లో నిర్ణయ సింధు ఉంది, నిర్ణయ సింధు, ధర్మ సింధు, ధర్మ ప్రవృత్తి అనే గ్రంథాలు ఉంటాయి। దాదాపు 18 అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, అందులో నిర్ణయ సింధు చాలా విశిష్టమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది। ఆ నిర్ణయ సింధులో ఏం చెప్పారంటే మంగళవారం అమావాస్య వస్తే విశేషమైనటువంటి పర్వదినంగా భావించాలి కనుక ఎప్పుడైనా సరే మంగళవారం అమావాస్య వచ్చింది అంటే నేనైతే ఒకసారి బీరువానే కొన్నా, కానీ ఆ బీరువా తీసుకొని వస్తుంటే ఆ బజార్లో ఉన్నటువంటి వయస్సులు చాలామంది మిత్రులు కూడా ఉన్నారు, ఏంది సిద్ధాంతి గారు అమావాస్య రోజు బీరువా కొన్నాడు, దానికి తోడు మంగళవారం కొన్నాడు బీరువా అని। మరి ఆ బీరువా కొనకముందు మనం నెల మొత్తం మీద కనీసం ఏదో 500-700 వచ్చేది, కానీ ఆ బీరువా కొన్న తర్వాత ఏదో పర్వాలే కొంచెం దీనికి సరిపోతూ ఉంది కనుక ఎందుకు చెబుతున్నానంటే ప్రేక్షకులు చాలామంది మంగళవారం అమావాస్య అంటే భయపడుతుంటారు కానీ మంగళవారం అమావాస్య ఒక మంచి వస్తువు కొనుక్కోవడానికి ప్రయత్నం అంటూ చేయండి। ఇక ఇల్లు కొనుక్కోవటానికి అవసరమైనటువంటి అవకాశాలన్నీ కూడా అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయండి మీ అల్లుడు గారికి। ఇక ఇల్లు చూడటం కానీ లేకపోతే అడ్వాన్స్ ఇవ్వటం కానీ లేక రిజిస్ట్రేషన్ కానీ గురువారం నాడు కాకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు అంటూ చేయండి, చక్కని అనుకూల ఫలితాలు తప్పకుండా ప్రారంభం కాబోతున్నాయండి। అయితే దక్షిణ వైపు సింహద్వారం కాకుండా మిగిలిన తూర్పు, ఉత్తరం, పడమర ఉండేటువంటి సింహద్వారాలకి ఉండే ఇల్లు కొనటం కానీ నిర్మించడం కానీ అలాంటి ప్రయత్నం చేయండి। మరో కాల్ సిద్ధంగా ఉన్నారు। నమస్కారం అండి। నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండపేట నుంచి మాట్లాడుతున్నాను। మీ పేరు చెప్పండి। నా పేరు సుబ్బలక్ష్మి అండి। ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకుందాం। మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి।
మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/12/1986 అండి. ఏంటండి మరోసారి చెప్తారా? 18/12/1986 అండి. 1986. 18వ తారీఖు 12వ నెల 1986 సంవత్సరం. చిత్తా నక్షత్రం అండి. సమయం చెప్పండి. పొద్దున్న 10:05 ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఉద్యోగం ఎంసీఏ అయిందండి, చదువు అయింది, 3 సంవత్సరాలు అయింది ఎంసీఏ అయ్యి, సరైన ఉద్యోగం రాలేదండి. ఉద్యోగం గురించి మాట్లాడదామండి. అమ్మా సుబ్బలక్ష్మి గారు, చెప్పండి. నిదానంగా మాట్లాడదు, ఒక్క నిమిషం. 18 అంటే అండి తారీఖు మా అబ్బాయిదండి దశమి అండి. ఆగండి. మీరు చెప్పిన దశమి అదంత చివరి డైలాగ్స్ పక్కన పెడదాం. 18వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ నెల 1986 సంవత్సరం, అంతే కదా? అవునండి. 1826 అన్నది కేజీ కన్ఫ్యూజ్. మీరు నక్షత్రం తప్పు చెబుతున్నారు, చిత్తా నక్షత్రం అంటున్నారు. చిత్తా నక్షత్రం అండి, 3వ పాదం అండి. అయితే ఇది 18వ తారీఖు కాదు. తారీఖు డేటు సరిగ్గా 26 మీరే చెప్పేస్తారు, మా కొంపలు అడ్డుకుపోతాయి, మేమేం చెప్పేస్తాము. మీరు చెప్పిన 18వ తారీఖు 12వ నెల 86వ సంవత్సరం చివరిలో చిత్తా నక్షత్రం అనకుండా ఉన్నారనుకోండి, నేను నా ధోరణి ఏం చేస్తాను, పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులు అది ఏదో చేతులు తిప్పేసేస్తా. ఆలోచిస్తారు, పక్కింటి వాళ్ళు చెప్పేస్తారు, గార్గే సిద్ధాంతగా తప్పు చెప్పారు, మా అబ్బాయి చిత్తా నక్షత్రం పునర్వసు నక్షత్రం చెప్పారు, పక్కింటి పరంధామి గారు అమ్మాయితో చెప్తారు. ఇంకా వారు ఇంకేముంది, టామ్ సెల్ ఫోన్లు మోగిపోతాయి, గార్గే సిద్ధాంతం తప్పు చెప్పాడని. కనుక చిత్తా నక్షత్రమే కరెక్ట్ అయితే 18వ తారీఖు తప్పు, 18వ తారీఖు తప్పు కరెక్ట్ అయితే చిత్తా నక్షత్రం తప్పు. కనుక నక్షత్రం కరెక్ట్ చేసుకోండి తల్లి. సుబ్బలక్ష్మి చిత్తానా? లైన్ కట్ అయిపోయింది. ఓకే సరే, ముందు వీలైనంత వరకు డేట్ ఆఫ్ బర్త్ అడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. రైట్. ఓకే అండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేమండి వెంటపాటి నుంచి మాట్లాడుతున్నామండి. పేరు చెప్పండి. మధులాత అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి గారి అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/1992 అండి. 5వ తారీఖు 6వ నెల 1992 సంవత్సరం. రాత్రి 8:50 అండి. రాత్రి 8:50. అబ్బాయి జాబ్ ఎప్పుడు వస్తుందనండి? 5వ తారీఖు 5వ తారీఖు 6వ నెల 1992 సంవత్సరం. రాత్రి 8:50. రాత్రి 8:50. ఓకే. ఇకపోతే ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులమ్మ, అనుకూల పరిస్థితులు కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అది ఎందుకో పొలిమేర దగ్గర నిలబడ్డాయి. మరి పొలిమేర దగ్గర ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు అంటూ లేవు, అక్కడేమి ధర్నాలు అలాంటివంటూ ఏమీ లేవు, రాస్తారాకాలు లేవు. ఎందుకో ఊరి వెలుపల నిలబడిపోయింది యోగము. ఆ యోగం ఊరి వెలుపల నిలబడింది కనుక దగ్గర రావాలి. అసలు పొలిమేర దాకా రాకుండా ఉంటే మనం కొంచెం అనుమానించాలి. కనుక దాదాపు వచ్చింది. ఒకవేళ పొలిమేర దాటి ఊరిలోకి వచ్చిన ఊరిలో ఈ రచ్చబండి దగ్గర ఉంటుంది తప్ప ఇంటికి రావడానికి కష్టం. అందువల్ల వీలైనంత వరకు మీరే పొలిమేర దాకా పోయేసి అక్కడ కూర్చో ఉంటుంది చెట్టు కింద, ఆ యోగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఏం చెట్టుది? కనుక ప్రతి గురువారం కూడా ఆశ్లేష నక్షత్రం జన్మించిన జాతకుడు ప్రతి గురువారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి వీలైనంత వరకు 11 సార్లు ఆ రావి చెట్టుని ఇలాగా చేతులు మడత వేసి స్పర్శించి కళ్ళకి ఇలా అన్నప్పుడు తిరిగి మళ్ళీ ఇలా అనుకోవాలి. అంతే తప్ప ఇలా అనుకొని మళ్ళీ ఇలా అనుకుంటే కష్టం. అక్కడ కొంచెం జాగ్రత్తగా మనం కొన్నిసార్లు తప్పులు చేస్తుంటాం. మనం స్పర్శించే సమయంలో ఇలా స్పర్శిస్తాం, తిరిగి మళ్ళీ దాన్ని ఎలా చేస్తాము, ఇలా అనుకోకూడదు. మెలికేస్తాం, ఆ మెలిక తీసి మళ్ళీ కళ్ళొత్తుకుంటాం. కనుక ఆ ప్రకారం చేయండి 11 సార్లు ప్రతి గురువారం. అప్పుడు పొలిమేర దగ్గర ఉన్నదానికి ఎలాంటి రాస్తారోకాలు ఉన్నప్పటికీ కూడా యోగం అనేది దగ్గరకు వస్తుంది అక్టోబర్ తర్వాత. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి? నా పేరు వరలక్ష్మి, విజయవాడ నుంచి అండి. ఓకే వరలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/6/73. 21వ తారీఖు 6వ నెల 1973. అవునండి. సమయం చెప్పండి. సాయంత్రం 6:20 శతభిష నక్షత్రం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి తెలుసుకున్నాను, ద్వితీయ వివాహం గురించి. ఓకే అండి, సిద్ధాంతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి తల్లి. నమస్తే సిద్ధాంతి గారు. అది నాకు ద్వితీయ వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నామండి. అది అవుతుందా అని ఎవరైనా తెలుసుకున్నామనండి.
మొదట జాతకం మీ దరిదాపుల్లో విజయవాడ అన్నారు కనుక దరిదాపులు ఎవరికి పండితులకి ప్రత్యేకంగా చూపించలేదా తల్లి? చూపించామండి. ఈ ద్వితీయ వివాహం అంటే మొదటిది సరే, దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. అయితే ఇప్పుడు ఈ శుక్రుడు అనేటువంటి వాడు ఉన్నాడే, ఈ శుక్రుడు ఒక్కోసారి నిత్య స్థితిలో ఉన్న కారణంగా ఇలాంటి మన చండాల యోగాలను చెప్పుకుంటున్నాం. ఇలాంటి యోగాలు ఇండైరెక్ట్గా ఉన్నటువంటి కారణంగా కూడా ఒక్కోసారి మనకు సమస్యలు అంటే వస్తుంటాయి తల్లి. కనుక మీరు ఏం చేస్తారంటే అది చాలా లెంగ్తీగా ఉండేటువంటి పరిహారం కనుక ఆ లెంగ్తీగా ఉన్న పరిహారం జోలికి పోకుండా శుక్రవారం పూట రాహుకాల సమయంలో నాలిక దిగువన ఒక ఇలాచి యాలక్కాయ పై తొక్క తీసి ఆ నాలిక దిగువన ఉంచుకొని రాహుకాలం అంతా ఉంచుకొని వీలైనంత మౌనం పాటించకపోయినా పర్వాలేదు. రాహుకాలం తర్వాత ఆ ఇలాచీని తినేసి ఒక పావు చెంచా తేనె నాకేసేయండి. కొంత అనుకూల పరిస్థితులు చేరువకు వస్తాయి. ఆ తర్వాత మీ తెలివిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి తల్లి. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా పులిపాడు నుండి అండి. మీ పేరు చెప్పండి. చిలకమ్మ అండి నా పేరు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి నెల 13వ తారీఖు. 13వ తారీఖు జనవరి నెల 1994 అండి. 1994. సమయం చెప్పండి. తెల్లవారుజాము 4 నుండి 4:30 మధ్య అండి. నిమిషాలు కరెక్ట్గా తెలియదు. ఓకే అండి, నక్షత్రం తెలుసా అండి? తెలియదండి. ఓకే ఓకే. అయితే ఇంతకు ఏం తెలుసుకుందామనమ్మా చిలకమ్మ గారు? అబ్బాయి బీటెక్ అయిపోయిందండి. ఎంఎస్ చేయడానికి వీసాగా పెట్టుకుంటే 2 సార్లు రాలేదు. ఇక 3వసారి ట్రై చేయాలా లేకపోతే ఇక్కడే ఏదో చూసుకోవాలా? భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలండి. ఓకే, ఇంతకీ మకర రాశిలో జన్మించినటువంటి శ్రవణ నక్షత్రమే చూస్తున్నారా? ఇంకా ఏరే నక్షత్రం నక్షత్రం తెలియదన్నారు కదా. ఓకే, మకర రాశిలో జన్మించిన శ్రవణ నక్షత్ర జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాయని నేను అనను, కానీ కొంచెం దూరంగా పరిస్థితులు వెళ్ళిపోతుంటే ఎందుకో దగ్గర రావడానికి. కనుక కొంతమంది ఏంటంటే సుగంధభరితమైనటువంటి స్ప్రేస్ కొట్టేసుకుంటారు శరీరానికి. ఎక్కడన్నా లిఫ్ట్లో ఒక ఆయన బయటకు వెళ్ళిపోయినాడు అనుకో, ఆ తర్వాత లిఫ్ట్ ఓపెన్ చేస్తే ఒక అరగంట సేపు ఆ లిఫ్ట్ అంతా కమ్మటి వాసన వస్తుంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. కనుక ఇక్కడ నేను చిన్నపాటి పరిహారం చెబుతాను. ఈ సుగంధ పరిమళాల్లో చాలా ఉంటాయి. అందులో వీటన్నిటి వదిలేసేసి మంచి గంధం ఏదైతే ఉంటుందో ఆ మంచి గంధం చెక్క పట్టుకొని వచ్చి ఆ చెక్కని చక్కగా రాసి ప్రతి సోమవారం నాడు ప్రతి శనివారం నాడు ఉదయం స్నానం చేయగానే, ప్రతి సోమవారం ప్రతి శనివారం ఉదయం స్నానం చేయగానే శరీరానికి ఈ ముందు వైపున కంఠం నుంచి నాభి వరకు ఆ చందనం చక్కగా రాసి శాండిల్ చేస్తూ ఉంటే చిన్న అనుకూల పరిస్థితులు పెద్ద అనుకూల పరిస్థితులుగా వస్తాయి. ఏదేమైనప్పటికీ విదేశానికంటే కూడా స్వదేశం మీదే మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. మరి ఇది చాలా దూరదృష్టితో చెప్తున్న పరిహారం. ఇది ఎప్పటిదాకా చేయాలంటే చాలా కాలం చేయండి, సంతానం కలిగేంత వరకు. ఏమ్మా ఆ పని చేయండి. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మలత అండి. 11/12/1975 డేట్ ఆఫ్ బర్త్. 11/12/1975. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంతకీ నా గురించేనండి. ఓకే, మార్నింగ్ 5:20 AM కి. 5:20 AM. జాబ్ చేస్తానా చేయనా, ఏది ప్రయత్నించినా రావట్లేదు. పర్మనెంట్ గా చేయలేకపోతున్నాను. ఓకే, అది. ఓకే, సిద్ధాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా పేరేమన్నారు? నమస్కారం పద్మనాథ్ గారు. మరి సరే, నక్షత్రం విషయం కాసేపు పూర్వభాద్ర చూస్తున్నారా? పూర్వభాద్ర. సరే, ఆ నక్షత్రం విషయం మనం కాసేపు గట్టు మీద పెట్టేద్దాం. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు దాని గురించి ఏమన్నా ఒక్క ముక్క ఏమైనా చెప్పగలరా? అసలు సమస్య ఎటు నుంచి వస్తుంది మీకు తెలిసి? మీ జాతక చక్రంలో ఒకసారి మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్లో కానీ లేకపోతే అక్కడ పండితులు ఎవరైనా జాతక చక్రం వేసినవి కానీ ఉంటాయి, లేక పాతకాలం నుంచే మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా వేసిన జాతక చక్రాలన్నీ ఉంటాయి. ఆ చక్రం అన్నీ గళ్ళు ఉంటాయి. ఆ గళ్ళలో చూసుకోండి, ఒక చోట ఒక గళ్ళు సూ అని దాని పక్కన రా అని ఉంటుంది. సూరా, శుక్రుడు రాహువుతో కలిశాడు. అయితే కలిస్తే ఏమవుతుంది? దానికి కొంచెం పక్కనిచ్చి ఇంకొక ఆయన పుల్ల పెడుతుంటాడు, ఇంకొక ఆయన అటు నుంచి పుల్ల పెడుతుంటాడు. ఈ పుల్లలు పెట్టిన కారణంగా ఒక్కోసారి ఆ పుల్లలన్నీ ఈ మనసు మీద దృష్టి ఎక్కువ
ఆ మనస్సు మీద దాని ప్రభావం చూస్తుంది, దుష్ప్రభావం. అందువల్ల ఒక్కోసారి మీరు ఇది కాకపోయినా ఏదైనా సరే చేయాలన్నా ఎందుకో ఏదో తెలియనటువంటి ఒక భీతి కావచ్చు, మరొకటి కావచ్చు, దానివలన ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది. తక్షణం మీరు గోధుమ పిండి దీపారాధన మీద దృష్టి ఉంచాల్సిన అవసరం 100కి 100 భాగాలు కాదు, 100కి 1000 భాగాలు ఉంది. కనుక ఆ దృష్టిని గోధుమ పిండి దీపాలను మీరు ఇస్తూ ఉండండి. చాలా దీర్ఘకాలం పాటించే ప్రయత్నం చేయండి. ఆ శుక్రరాహుల కలయిక ప్రభావం వేరే వాటి మీద దాని యొక్క దుష్ప్రభావం పడకుండా మంచి అనుకూల పరిస్థితులు రావటానికి, ముందుకు వెళ్ళటానికి, అవకాశాలన్నీ కూడా పొందటానికి ఆ ప్రకారం చేయడమ్మా. బట్ శుక్రవారం మాత్రం మీకు అనుకూలమైన రోజు కాదని మాత్రం తెలుసుకోండి. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అమ్మా, సత్య నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి కోసం అమ్మా. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తారీఖు 17వ తారీఖు 5వ నెల 5వ నెల 91. 1991. అవునమ్మా. సమయం చెప్పండి. బాబు చంద్రశేఖర్. సమయం రాత్రి 10:40 రాత్రి 10:40 వైజాగ్ లోనే పుట్టాడమ్మా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఎంటెక్ చేస్తున్నాడమ్మా. ఇప్పుడు 5 నెలలతో అయిపోతుంది ఎంటెక్. జాబ్ ఎప్పుడు వస్తుందని. సిద్ధాంత్ గారు నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. సరే, జాబ్ ఎప్పుడు? జాబ్ వేడుకున్న ఆ తర్వాతవి వద్దా? అయితే ఇప్పుడు ఇంకో చిన్న మాట, ఇంతకీ మీరు నక్షత్రం దగ్గర కరెక్ట్గా చెప్పాలా? ఆరుద్ర చూస్తున్నారా, పునర్వసు చూస్తున్నారా? ఆరుద్ర చూసుకుంటున్నాం స్వామి. మళ్ళీ ఎవరైనా పునర్వసు అన్నారా? పునర్వసు అన్నారు. సూర్యమాన ప్రకారం అయితే పునర్వసు అన్నారు. చంద్రమానం అయితే ఆరుద్ర 4వ పాదం అన్నారు. ఏ మానమైనా ఒకటే వస్తుంది తల్లి. ఏ మానమైనా ఇప్పుడు పూర్వ గణిత పంచాంగాల ప్రకారం అయితే అది ఆరుద్ర. బట్ అసలు సిసలైనటువంటి స్పష్టమైనటువంటిది కంటికి కనబడేటువంటి గ్రహణాల ప్రకారంగా కావచ్చు, గ్రహ గమనాల ప్రకారం కావచ్చు, దాన్నే ఖచ్చితమైన గణితం అంటారు, దుర్గణితం అంటారు. ఆ దుర్గణితం ప్రకారం పునర్వసు నక్షత్రం తప్ప ఆరుద్ర మాత్రం కానే కాదు. కనుక పునర్వసు ప్రకారమే చూసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. బుధవారము, సోమవారము ఈ 2 రోజులలో ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇప్పటి ప్రయత్నం కాదు, తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా చేయకండి. బట్ వివాహ విషయంలో మాత్రం మీరు, మీ వారు, మీ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా కూర్చొని అమ్మాయి యొక్క పూర్వాపరాలు, వారి యొక్క కుటుంబ పూర్వాపరాలు అన్నీ గమనించి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినంత అవసరం ఉంది. ఎనీహౌ మంచి అనుకూల పరిస్థితులు 2017వ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు నుంచి డెవలప్మెంట్స్ అంటూ ప్రారంభమవుతుంటాయి. సోమవారానికి, బుధవారానికి పెద్ద పీట వేయకుండా చిన్న పీట వేయడానికే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సిద్ధాంతి గారు, మీరు చెప్తున్నారు కదా షోడశ దేవతల గురించి చెప్పారు. ఇప్పటి వరకు 10 మంది దేవతల గురించి చెప్పారు. ఈరోజు మరి మిగతా దేవతల గురించి మిగతా ఇంకా 6 దేవతలు. ఇక మనం చెప్పుకోబోతున్నాం 2 చక్రాలు. ఆ 2 చక్రాలలో ఈ కుడి కంటికి ఎదురుగా ఉన్నటువంటి చక్రము అదే సర్వాసా పరిపూరక చక్రము. వ్యవహారిక ధనంలో సర్వేసా పరిపూరక అని చెప్తూ ఉంటారు. కనుక ఆ చక్రంలో షోడశ దేవతలు అంటే షోడశ దళాలు ఉంటాయి. ఆ షోడశ దళాలలో 5 పంచభూతాలు, 1 పంచభూతాలు, 2 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 15, 1 మనస్సు, మొత్తం 16 మంది. అందులో మనకు పంచభూతాలు పూర్తయిపోయినాయి, జ్ఞానేంద్రియ పూర్తయిపోయినాయి. ఇప్పుడు కర్మేంద్రియాలకు వస్తాం. కర్మేంద్రియాలలో 11వ దేవత, కర్మేంద్రియాల మొత్తం 5, అందులో మొదటిది 11వ దేవత. ఆ దేవత పేరే స్మృత్యాకర్షిణీ దేవి. స్మృత్యాకర్షిణి ఖడ్గమాలలో ఉంటాయి ఇవి. కనుక ఈ దేవతా మూర్తికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో 540 540 ఒకే ఒక్క నామం ఈ దేవతకి మనం కేటాయిస్తున్నాం. ఆ తర్వాత ఈ పంచ కర్మేంద్రియాలు అంటే ఇది దేనికి సంబంధించిన దేవత అంటే వాక్స్థానానికి. ఇక రెండవది తర్వాత నెక్స్ట్ దేవత అంటే 12వ దేవత నామాకర్షిణీ దేవత, నామాకర్షిణీ దేవి. ఈ దేవతకు సంబంధించిన నామాలు కేవలం 2 ఉన్నాయి. ఆ రెండింటి నంబర్లు చెప్తాను. 330 330 330 నామరూప వివర్జితాయై నమః అని ఉంటుంది. తర్వాత రెండవ నామం 732 732 732 నామపారాయణ ప్రీతాయై నమః. 2 నామాలు ఉన్నాయి. ఆ తర్వాత 13వ దేవత బీజాకర్షిణీ దేవి, బీజాకర్షిణీ దేవత లేక బీజాకర్షిణీ దేవి. ఈ దేవికి సంబంధించి
ఒకే ఒక్క నామం ఉందన్నమాట. ఆ దేవతకు సంబంధించిన నామం 25వ నామం లలితా సహస్రనామంలో ప్రారంభంలోనే 25 25వ నామం. ఇక నెక్స్ట్ 14వ దేవత. ఈ 14వ దేవత ఆత్మాకర్షిణీ దేవి, మలద్వారం దగ్గర ఉంటుంది. ఆత్మాకర్షిణీ దేవి అంటారు. ఈ ఆత్మాకర్షిణీ దేవికి సంబంధించి 14 నామాలు ఉన్నాయి. ఆ 14 నామాలు నంబర్స్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. మొదటిది 64, 64, 88, 88, 205, 205 సర్వ యంత్రాత్మికాయై నమః, 259, 261, 365, 419, 583, 611, 611, 617, 672, 763, 878, చివరిది 14వ నామం 963 శమాత్మికాయై నమః. ఈ 14 నామాలు ఆత్మాకర్షిణీ దేవికి సంబంధించినవి. ఇంకా ఇద్దరే దేవతలు ఉన్నారు. ఇక 15వ దేవత, కర్మేంద్రియాల్లో చివరి దేవత అమృతాకర్షిణీ దేవి. ఈ దేవతామూర్తికి సంబంధించిన ఒకే ఒక నామం ఉంటుంది మన లలితా సహస్రంలో. మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. 483వ నామం 483, అది అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఇది దీంతో 15 మంది దేవతలు పూర్తయిపోయినారు. ఇక చివరిది 16వ దేవతామూర్తి షోడశదళంలో మన మనస్సుకు ఈ మనోవికారాలు ఉంటాయి కదా, ఆ మనోవికారాలకు సంబంధించినటువంటి దేవత. ఈ దేవతామూర్తి పేరే శరీరాకర్షిణీ దేవి. ఈ శరీరాకర్షిణీ దేవికి సంబంధించి నామం 392, 392 శ్రీకంఠార్థ శరీరణ్య నమః. ఇవి మొత్తం పంచభూతాలకు సంబంధించిన నామాలు చెప్పేశాను, పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించి చెప్పాను, పంచ కర్మేంద్రియాలు అయిపోయింది, మనసు అయిపోయింది. ఈ మొత్తం నెంబర్లన్నీ మీ దగ్గర అంటూ ఉన్నాయి. ఇక మనం దీనికి సంబంధించినటువంటి ఈ గురు చండాల యోగము అనేటువంటిది కొంతవరకు దీని రాజకీయాల మీద ఎక్కువ ప్రభావాలు చూపిస్తుంది, ప్రమాదాల మీద ఎక్కువ ప్రభావాలు చూపిస్తుంది. ఒక్కోసారి మన మనస్సుని మనం చక్కగా ఉన్నాము అని అనుకుంటాం, ఒక్కోసారి మనస్సుని కూడా ఒక్కోసారి దారి మళ్లించే విధంగా చేస్తూ ఉంటుంది ఈ గురు చండాల యోగం. కనుక భయపడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ధైర్యంగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి. ఈ 16 మంది దేవతల పేర్లు మనకు తెలిసాయి. అలాగే ఎడమ కంటికి ఇటువైపు ఉన్నటువంటి విశుద్ధి చక్రము, ఆ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి దేవతలు 16 మంది దేవతలు ఉన్నారు. ఇక ఈ మొత్తం నామాలన్నీ వరుసగా నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, మీరు కళ్ళు మూసుకోమన్నారు, కళ్ళు మూసుకుంటే ఇవి అటు ఇటు 2 చక్రాలు కనపడతాయన్నారు, మరి ఇవన్నీ నామాలన్నీ ఉన్నాయి కదా, మరి ఈ నామాలు చదవాలంటే ఇదంతా బట్టి కొట్టాలి, కంఠస్థం చేయాలి. ఈ కంఠస్థం చేయాలంటే అది అయ్యే పని కాదు, మేము సాధారణ మనుషులమి, కనుక మా కంఠస్థం రాదు, మరి ఎట్లా అని. ఏముంది, చాలా సింపుల్. ఓం శ్రీమాత్రే నమః, అంతే, వెరీ సింపుల్. కనుక అవకాశం ఉండి కంఠతా పట్టిన వారు లలితా సహస్రనామాల్లో 1000 నామాలు బాగా కంఠస్థం చేసినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా 672 నామం ఏంటంటే టకని చెప్పేస్తారు, 321 నామం ఏంటంటే చెప్పేస్తారు. 1000 నామాలు వరుసగా చెప్పటం వేరు, పట్టిక ఫలానా నామం అంటే చెప్తాం. ఇప్పుడు 18 9 ఎంత అని అడిగామనుకో, 18 1 18, 18 2 36 అని చెప్తాడు. పాట పాడేది మనం అడిగేదానికి వస్తారు. కానీ టకని చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ యుగంలో క్యాలిక్యులేటర్ తీసుకోవటం, పెన్ తీసుకోవటం, లేకపోతే సెల్ ఫోన్లో నొక్కోవటం చేస్తున్నారు. కానీ గతంలో అడగంగానే 372 × 6 అనగానే చెప్పేస్తారు. అలాంటి మహానుభావులు ఉన్నారు. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఏ అంకె అడిగితే ఆ అంకెకి సంబంధించిన నామం ఏదో అలా చెప్పేసేటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తే పెద్ద కష్టమేం కాదు అది. ఇక ఈ నామాలన్నీ కనుక కంఠస్థం చేస్తే సరి, అలా కంఠస్థం చేయలేకపోతే ఇది ఒక మంచి మార్గం. ఇక దీని పూజా విధానం అంతా
చెప్పబోయే ముందుగా ఎలా చేయాలి, కంఠస్థం చేయలేదు అనుకుందాం. కంఠస్థం చేయలేకపోతే ఓం శ్రీమాత్రే నమః అనుకుంటాం. మొత్తం నామాలన్నీ ఉంటాయి. దానికి ఇంకా కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్పబోయే ముందుగా ఒక చిన్న విషయం చెప్పేస్తాను. ఎందుకంటే సమయం లేదు కనుక మరి మరొక కార్యక్రమంలో వాటిని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఖగోళంలో శుక్రుడు మనకు కనపడుతూ ఉన్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు? తూర్పు దిశలో కనపడుతూ ఉన్నాడు. ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ కాగానే మనకు సహజంగా చంద్రకళలు ఉంటాయి. నెలవంక, 2వ రోజు విద్య, ఇలా వస్తూ ఉంటాయి. నిన్నటి పేపర్ కనుక మీరు చూశారంటే, ఈనాడు పేపర్ కానీ జ్యోతి కొన్ని పేపర్లో అనేక సంవత్సరాల తర్వాత సైంటిస్టులు కనుక్కున్నారట. ఏమిటంటే ఈ నెలవంక ప్రతిరోజు చంద్రవంకలు వస్తుంటాయి. ఈ చంద్రవంకల వలనే వాతావరణం మీద దాని ప్రభావం చూపిస్తుందని ఎంత కాలం తర్వాత కనుక్కున్నారంటే ఆశ్చర్యం. జ్యోతిష్ శాస్త్రం ఏనాడో చెప్పింది. ఆ నెలవంకలకు పేర్లు కూడా చెప్పింది. నిత్యక్లిన్న, భేరుండ, వహినివాసిని, కామేశ్వరి, భగమాలిని, కనుక త్వరిత, కులసుందరి, ఇలాంటి పేర్లు చెప్పి వాటిని మనం చూస్తున్నాం. కానీ కొన్ని వేలాది సంవత్సరాల తర్వాత సైంటిస్టులు ఈ నెలవంక ప్రతిరోజు కనపడుతుంది చంద్రవంక, ఆ చంద్రకళ మొదటి రోజు నెలవంకలాగా ఉంటుంది. ఆ తర్వాత చంద్రకళ రోజులో డెవలప్ అవుతూ ఉంటుంది. పూర్ణిమ తిద్దాకా వస్తుంది, మళ్ళీ తగ్గుతూ వస్తాయి. కనుక ఈ నెలవంకల వలన వర్షాధారము లేక వర్షాభావము లేక ఇతర సంబంధ వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలుసుకున్నారట. మరి చాలా ఆశ్చర్యం, ఇది ఎప్పుడూ తెలుసుకున్నారు. కనుక 6వ తేదీ ఉదయాన్నే 5:30 నుంచి 6 గంటల లోపల ఒక్కసారి తూర్పు దిక్కు చూడండి. శుక్రుడు పక్కన దేవత నిత్యక్లిన్న ఉంటుంది. మరి ఈరోజు సమయం పూర్తయిపోయింది కనుక ఆ నిత్యక్లిన్న దేవతని ఏమిటి, దాని విశేషం ఏమిటి, ఆ తర్వాత ఇక మిగిలిన ఈ పూజా కార్యక్రమాలు, ఈ వివరాలన్నీ ఉన్నాయి కనుక ఇలాంటి వివరాలతో రేపటి కార్యక్రమం కొనసాగిద్దాం. ఓకే సిద్ధాంతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.